హలో అండి అందరికీ. చూడండి, ఈరోజు అయితే మంచి మార్కెట్ అయితే వచ్చింది, స్ట్రాంగ్ ఫాలింగ్ వచ్చింది కదా. ఈ ఫాల్లో కూడా నేనైతే ఈరోజు నెగిటివ్గా క్లోజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఎందుకు నెగిటివ్ అయింది, ఏం కథ అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ వీక్ అంతా కూడా మీకు బటర్ఫ్లై స్ట్రాటజీ టెస్ట్ చేస్తాను, మీకు ట్రేడ్స్ కూడా చూపిస్తాను. వీలైతే లైవ్కి వస్తే కూడా లైవ్లో కూడా చేయడానికి ట్రై చేస్తాను అన్నాను కదా. ఈరోజు అయితే లైవ్ ఇవ్వాలి, లైవ్ ఇచ్చాను. కాకపోతే నాకు ఇంట్లో వేరే వర్క్ ఉండడం వల్ల నేను అది చూసుకోవడము, మళ్ళీ ఇటు లైవ్కి రావడం కొంచెం డిస్టర్బెన్స్గానే జరిగింది. ఎక్కువ నేను మార్కెట్కి టైం స్పెండ్ చేయకపోవడం, మధ్యలో రావడం, ఇటువంటిది కొంచెం ఇబ్బందికరమైనదే జరిగింది. ఓకే, నెక్స్ట్ నుంచి వెళ్ళి లైవ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ వర్క్ లేకుండా ఖచ్చితంగా క్లియర్గా మీకు అవైలబుల్ ఉండడానికే ట్రై చేస్తాను. ఓకే, ఈరోజు లైవ్లో నేను చేయాల్సిన ట్రేడ్స్ అయితే చేశాను. బట్ కొంచెము మనం ఖచ్చితంగా అవైలబుల్గా ఉండి చేసేది వేరుంటుంది, లేకపోతే ఇంకోటి వేరుంటుంది. బట్ ఈరోజు లైవ్లో ట్రేడ్ ఎక్కడ చేసినాము, ఏం జరిగింది, ఎందుకు లాస్ అయింది, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు ఏమైందంటే ఎవ్రీడే మనం ఎట్లాగో 1 అవర్ క్యాండిల్ ఎంట్రీ ప్లానింగ్ అనేది తీసుకుంటాం, అలాగే చేస్తాం. మనం ఎట్లాగో ఈ క్యాండిల్ క్లోజ్లో ఎంట్రీ అవ్వం, ఫస్ట్ క్యాండిల్లో, సెకండ్ క్యాండిల్లో మనం ఎంట్రీ అయినాం ఇక్కడ. ఆ తర్వాత ఏమైంది అంటే ఓకే, మనకు సడన్గా ఫాలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బటర్ఫ్లై స్ట్రాటజీలో మనం ఎంట్రీ అయినా కూడా మన లాస్ ఎప్పుడు లిమిట్గానే ఉంటుంది. అంతవరకు లాస్ని యాక్సెప్ట్ చేస్తాం, ఆ తర్వాత ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతాం. అలాగే వచ్చింది మనకు, మన లెవెల్ లాస్ అయితే రాలేదు ఈ క్యాండిల్లో. గజిబిజిగా అటు ఇటే తిరిగింది మళ్ళీ ఒక 2 గంటలు. ఇక 2 గంటల తర్వాత మనకు మార్కెట్లో బూమ్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు మనకు 115కి ఇక్కడ చాలా పెద్ద క్యాండిల్, ఇక్కడనే మనకు పెద్ద క్యాండిల్ వచ్చింది 115 క్యాండిల్. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది ఒక్క క్యాండిలే ఒక ఎత్తు. ఈ 2 గంటలు అటు ఇటుగా ఉంది, కరెక్ట్ 115కి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అగ్రెషన్ ఫాల్ వచ్చింది. ఇక్కడ నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడానికి ట్రై చేసిన, బట్ అక్కడ కూడా ఫెయిల్యూర్ అయింది. ఓవరాల్గా మనం లాస్ అయితే బుక్ చేయడం జరిగింది. బట్ ఎంత అయింది, ఏం కథ అనేది ఫస్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ తర్వాత మీకు డీటెయిల్గా చెప్తా. చూడండి, ఇది డిమాట్ అకౌంట్, ఎక్కడ ట్రేడ్స్ తీసుకున్నాను, ఏమైంది, అవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇది బటర్ఫ్లై స్ట్రాటజీ మనకు ఎప్పుడంటే 10:37కి తీసుకోవడం జరిగింది. ఈ స్ట్రాటజీ మనం పుట్ సైడ్ తీసుకున్నాం. ఎందుకు పుట్ సైడ్ తీసుకున్నామంటే 1 అవర్ బేరిష్ వచ్చింది కదా, అక్కడి నుంచి మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి పుట్ని షార్ట్ చేయడం జరిగింది. ఇది ఏమైంది, మనకు 2 అవర్స్ 3 అవర్స్ మనం ఉన్నాము. 10:37 to 1:37 వరకు మనం ఉన్నాం. 1:37 తర్వాత మార్కెట్లో బూమ్ వచ్చింది. సరే, మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం, ఎందుకంటే బాగా మార్కెట్ రేజ్ అవుతుంది, ఫాల్ అవుతుంది కదా. ఈ ఫాల్లో మనకు ఎంతో కొంత ఇప్పుడు మనకేంటంటే 2 లాట్లు సెల్ ఉంటాయి, 2 లాట్లు బై ఉంటాయి. ఒక లాట్ సెల్ చేస్తే మనకు ఒక లాటే సెల్ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే సెల్ చేసినది ఒకటి బై చేసినామో అనుకోండి, ఒకటే సెల్ ఉంటుంది, 2 బై ఉంటుంది కాబట్టి కొంచెం మూమెంటం వస్తే మన లాస్ కొంచెమే ఉంటుంది. 1000-2000 దాకా లాస్ ఉంది. ఒకటి మనకు క్లోజ్ చేసినా కూడా ఇంకో 1000 సెట్ అయితే సరే దీన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇది ఏమైందంటే ఇది చాలా అగ్రెషన్ వచ్చింది. ఇది క్లోజ్ చేసినా ఇమీడియట్గా కొద్దిసేపటికే 1 మినిట్లోనే ఇది కూడా క్లోజ్ చేసిన, ఎందుకంటే మళ్ళీ నాకు కూడా అవుతుంది, ఏమైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఈ 2 క్లోజ్ చేసినాక కూడా బూమ్ అట్లనే వచ్చింది. మనకు 2000 లాస్ కాస్త 1000కి వచ్చింది. 1000కి రాగానే ఓకే, మనం 1000 మనం ఎంతైనా కూడా ఒక సగం లాస్ కవర్ అయిందంటే నేను క్లోజ్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ మనకు 1000 లాస్ వచ్చింది స్ట్రాటజీలో, ఇక్కడ క్లోజ్ చేసినాక ఏమైంది, మార్కెట్ ఇంకా అట్నే బూమ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, బూమ్ ఇట్లనే ఉంది కదా, మరి దీన్ని ఎట్లా చేయాలనుకున్నాను నేను. మళ్ళీ ఏం చేసినానంటే ఒక 280ని బై చేసిన, ఎందుకంటే ఇక్కడ ఏం చేసినానంటే మనకు అప్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి మూమెంటం, మనకు బాగా కరెక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి పుట్ సైడ్ ఒకటి బై చేసిన. ఇంకా జరంత దూరం ఒక 50 పాయింట్స్ తగ్గి మళ్ళీ, ఎందుకంటే నాకెడ్ ట్రేడ్ తీసుకోలేను కాబట్టి ఇంకో 227లో షార్ట్ చేసిన. ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్ మళ్ళీ కొంచెం మూమెంటం అనేది కొనసాగింది. ఇంకేం చేసినానంటే 300లో 297లో ఇంకొక లాట్ బై చేసిన. అప్పుడు ఏంటంటే 2 లాట్లు బై ఉంటుంది, ఒక లాట్ సెల్ ఉంటుంది, ఒకదానికి హెడ్జింగ్ ఉంటుంది కదా, పర్లేదులే అనుకున్నా. బట్ సడన్గా అక్కడి నుంచి మార్కెట్ కరెక్షన్ తీసుకుంది. అక్కడ ఏమైంది, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. 267లో ఒకటి ఎగ్జిక్యూట్ చేసిన. ఎక్కడైతే మనకు 280లో తీసుకుంది, 267లో కొంచెం దీన్ని ఆల్రెడీ మనకు లాస్ ఎక్కువనే కనబడుతుంది, దీన్ని ఎగ్జిట్ చేసిన. ఆ తర్వాత మనం 297కి ఏదైతే బై చేసి ఉన్నదో ఇది ఇక్కడ ఏం చేసినానంటే ఆల్రెడీ మనకు స్ట్రాటజీ కదా ఇది కూడా. ఇదేమైంది, మనకు 227లో తీసుకుంటే ఇది కూడా మనకు బాగా పెరగడం మొదలైంది. ఓకే, ఇది మనకు 236లో ఇది కూడా ఎగ్జిట్ చేసిన. ఇక ఆ తర్వాత ఉన్న ఒక బైని 330లో క్లోజ్ చేసిన. ఈ స్ట్రాటజీ లాస్ట్లో తీసుకున్న ఈ స్ట్రాటజీని కూడా ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏంటంటే చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంటుంది, ఈ బై చేసిన సెల్ చేసిన ఈ స్ట్రాటజీ కూడా ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఈ రెండు కంప్లీట్ క్లోజ్ అయినాయి. ఓవరాల్గా మనకి ఏం జరిగిందంటే ఈరోజు నెగిటివ్ జరిగినా కూడా పెద్ద నెగిటివ్ ఏం కాదు, మన రిస్క్లోనే ఉంది. మనకు మేజర్ ఒకటే స్టాక్ మార్కెట్లో నిలబడడం పడిపోవడం ఏంటంటే కొన్ని సందర్భాలలో పెద్ద ఫాల్లో కూడా మనం లాసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో
ప్రాఫిట్లు కూడా తీసుకుంటాం. కాబట్టి ఏంటంటే లాస్ వచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే తక్కువగా తీసుకోగలుగుతామో, లాస్ని యాక్సెప్ట్ చేయగలుగుతామో, ఇంకొక రోజు మన మార్కెట్ మనదైన రోజు మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. మనకి ఎవ్రీడే ప్రాఫిట్ రావాలని అయితే ఉండదు కదా. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత వస్తుందో లాస్ కూడా అంతే వచ్చిందనుకో మనకేం ప్రాబ్లం అవ్వదు. లాస్ను దాటి డబల్ త్రిబుల్ వెళ్ళిపోతుంది చూడు, ప్రాఫిట్ని దాటి లాస్ వస్తుంది చూడండి. మనం 1000-2000 మార్కెట్లో తీయగలిగినప్పుడు 10-20 మార్కెట్కి ఇచ్చినప్పుడు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. మనం 2-3 తీయగలిగినప్పుడు 2-3 మార్కెట్కి ఇచ్చినప్పుడు ప్రాబ్లం అవ్వదు. అదే మేజర్ మనకు చాలా వరకు మిస్టేక్ జరుగుతుంది కూడా అదే. ఓకే, నాకైతే ఈరోజు యాక్సెప్టే, పర్లేదు, రేపటి మార్కెట్లో చూసుకుంటా. నాది కూడా కొంతవరకు మిస్టేక్ ఉంది, ఎందుకంటే నేను కూడా సరిగ్గా చూసుకోకుండా, నేను అవైలబుల్గా లేకుండా ఆ వర్క్ చూసుకుంటూ మధ్యలో చూడడం వల్ల కూడా సరైన అడ్జస్ట్మెంట్లు చేయలేకపోయినా. ఓకేనా? ఓకే, అవన్నీ పక్కన పెడితే రేపటి మార్కెట్ పరిస్థితి ఏంది, రేపు ఎటువైపు ఉందాం, ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి, రేపైతే నేను మన లెవెల్ ఏదైతే ఉందో, మనం అంతకుముందుకు స్ట్రాంగ్ మూమెంటం ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాని 50% అన్న రావాలి, లేకపోతే మళ్ళీ మూమెంటం స్టార్ట్ అయిన కాడికన్నా రావాలి. ఈ రెండిట్లలోనైతే జరగకుండానే స్ట్రాంగ్ మూమెంటం వెళ్ళింది, బట్ అక్కడ కన్సల్టేట్ అయింది, ఏం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అగ్రెషన్ ఫాల్ అయితే ఉంది. ఒకవేళ మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యి చాలా స్పీడ్గా 1 అవర్లోనే తేలిపోతుంది మార్కెట్ పరిస్థితి ఏంది అనేది. చాలా స్పీడ్గా వస్తే మనం లెవెల్స్ని బట్టి మళ్ళీ ప్లానింగ్ అనేది చేసుకుంటాం. లేదు, ఫ్లాట్గానే ఓపెన్ అయితే మాత్రం డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ 24,737 అనేది చాలా వరకు చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ ఈ లెవెల్లో కనుక మన బౌన్స్ వస్తే అక్కడి నుంచి నేను అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. లేదు, 24,690లో వచ్చినా కూడా నేను ఇక్కడి నుంచి కూడా అప్ సైడే ప్లాన్ చేస్తాను. ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఈ మార్కెట్ మళ్ళీ 24,600కి వచ్చేసింది అంటే ఇంక ఇక్కడి నుంచి వెళ్ళి కంప్లీట్ డౌనే ఉంటుంది ఇక. ఎందుకంటే మెయిన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఫాల్ స్టార్ట్ అయింది. ఒకవేళ మనకు 24,600 కూడా బ్రేక్ చేసింది అంటే మళ్ళీ 24,350 రావచ్చు, ఇంకా కూడా పెద్ద ఫాల్ కూడా రావచ్చు. ఇంకా ఇదే లాస్ట్ సపోర్టు, ఇది బ్రేక్ అయింది అంటే ఇంకా కంప్లీట్ డౌన్ సైడే వెళ్ళిపోవచ్చు. మేజర్ రేపు ఇది ఒక్క లెవెల్లో నేను రెస్పెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే గురువారం రోజు బాగా మూమెంట్ ఇచ్చిన రోజు, శుక్రవారం రోజు కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. కాబట్టి ఓకేనా, కన్సల్టేషనే అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదంటే గ్యాప్ డౌన్లోనే మార్కెట్ అంతా అయిపోయి మార్కెట్ అవర్స్లో కన్సల్టేషన్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక ట్రెండీ మార్కెట్ ఉండాలి, ఫాలింగ్ మార్కెట్ ఉండాలి అనుకుంటే కొంచెం గ్యాప్ అప్ ప్లాన్ కానీ చిన్న ఫ్లాట్గా కానీ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ మూమెంటం స్టార్ట్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ రేపు మాత్రం ఇదే మూమెంటం కంటిన్యూషన్ అయితే 24,350 కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎవరికన్నా మనకు చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, చాలామంది టెలిగ్రామ్లలో కూడా పెడుతున్నారు ఇక్కడ వరకు రీచ్, అక్కడ వరకు రీచ్ అని. మీకు ఈరోజు మార్కెట్ చూసిన తర్వాత రేపు ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనిపిస్తుందో అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మళ్ళీ గ్యాప్ అప్ అయి ఇదంతా ట్రాప్ లాగా తీసుకుంది అంటే మళ్ళీ గ్యాప్ అప్ అయితే మళ్ళీ ఈ లెవెల్లో చిన్న గ్యాప్ అప్ అయినా కూడా ఈ లెవెల్లో కూడా సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఫాల్ వచ్చిన తర్వాత రీట్రేస్ అవుతుంది ఎంతో కొంత, మళ్ళీ ఈ లెవెల్లోకి వచ్చినా కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది మళ్ళీ మూమెంటం స్టార్ట్ కావాలంటే 25,210 పైన 210 పైనే మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఇక మధ్యలో ఈ జోన్లో మాత్రం ట్రేడ్ చేయొద్దు, ఇక్కడ ఈ జోన్లలో ట్రేడ్ చేయొద్దు, ఈ జోన్లలో కూడా ట్రేడ్ చేయొద్దు. ఏదైనా ట్రేడ్ చేయాలంటే క్యాండిల్ ప్రకారం అన్న చేయాలి, లెవెల్ ప్రకారం అన్న చేయాలి. రెండింటి ప్రకారం మాత్రమే ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక బుల్లిష్ అని బుల్లిష్ వైపు, బేరిష్ అని బేరిష్ వైపు మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. ఓకేనా, రిస్క్ అయినా కూడా సరే రిస్క్ ప్రకారమే ట్రేడ్ తీసుకోండి. లాసెస్ని మాత్రం మేజర్గా మీకు లాసుల్లో మాత్రం ఖచ్చితంగా ఆపాలి. ఎంత లాస్ అనుకుంటారో అంత లాసులో ఆపాలి. చాలా సందర్భాలలో ప్రతిసారి కూడా మనం ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసి చూపించాలని ఏం లేదు. నేను కంటిన్యూషన్ ఈ వీక్ అంతా మీకు చూపిస్తూనే ఉన్నాను. ఏం జరిగినా కూడా మండే నుంచి ఇప్పటి వరకు అనాలిసిస్ వీడియోలు అన్నీ కూడా చూడండి. లాసెస్, ప్రాఫిట్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈరోజు లైవ్కి వచ్చిన వాళ్ళు కొంతవరకు డిసప్పాయింట్ అయి ఉంటారు, ఎందుకంటే నేను కంప్లీట్గా అవైలబుల్గా లేను. అటు ఇటు తిరగడము, మధ్యలో జాయిన్ అవ్వడము, అటు ఇటు నేను ఎంట్రీ ఎగ్జిక్యూషన్ అనేది నడుస్తూనే ఉంది. ఎందుకంటే స్ట్రాటజీ కాబట్టి నేను ఎప్పుడు కూడా స్ట్రాటజీ తీసుకోకుండా నేను లైవ్ ఇవ్వలేదు, స్ట్రాటజీ తీసుకునే ఇచ్చాను. కాకపోతే నేను ప్రాపర్గా గైడ్ చేయకుండా కొంచెం ఏంటి అనేది చెప్పకుండా ఉన్నాను. ఎందుకంటే ఎంట్రీ అప్పుడు చెప్పాను, తర్వాత మార్కెట్ అవర్స్లో కూడా మనం మామూలుగా మాట్లాడుతుంటాం కదా, అది మాత్రమే మిస్ అయింది, మిగతా ఏమీ కాలేదు. ఓకేనా, లైవ్కి రావాలంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. కమెంట్ సెక్షన్లో మీరు మీ మెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఉంటే మీ కమెంట్ సెక్షన్లో మీకు టెలిగ్రామ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ పెట్టండి మీరు. ఒకవేళ మీ మెయిల్ ఐడి ప్రాపర్గా ఉంటే నేను మీకు యాడ్ చేసి ఇస్తాను. మీకు లింక్ అనేది మీకు డైరెక్ట్గా యాడ్ అవుతుంది. ఇది లైవ్ గ్రూప్ ఎవ్రీ గురువారమే ఉంటుంది. గురువారం వీలు కాకపోతేనే ఇంకొక వారానికి దాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం గురువారమే. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ సైడే ఉంది.
మనకు చాలా వరకు స్ట్రాంగ్ డౌన్ సైడ్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా మనకి క్యాండిల్ కూడా చూడండి, ఆల్రెడీ సెల్లింగ్ ఫోర్సే నడిచింది. ఇందులో కూడా చాలా స్ట్రాంగ్ వచ్చింది. ఏంటంటే చాలా సందర్భాలలో ఏంటంటే మార్కెట్ వన్ సైడెడ్ ఉన్నప్పుడు అన్నిట్లలో మనకు బుల్లిష్ ఉన్న వైపు కూడా మార్కెట్ అప్ సైడే ట్రై చేస్తుంది. బట్ దీంట్లో చూడండి, ఈ స్ట్రాంగ్ క్యాండిల్ 50% కంటే కూడా మనకు ఎక్కువ వరకు రీచ్ అయిపోయింది. మన జోన్ ఏదైతే ఉందో 56,100 అనుకున్నాం కదా, దీన్ని దాటేసి వచ్చేసింది మార్కెట్. దీనికి దాటేసి కిందికి వచ్చింది, మళ్ళీ ఇందులోకి వచ్చి క్లోజ్ అయింది. 56,000 ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్లోనే ఉంది మార్కెట్ ప్రస్తుతానికి. రేపు గ్యాప్ అప్ అయ్యి దీనిపైన సస్టైన్ అయితే అప్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి, దీని కింద సస్టైన్ అయితే డౌన్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ డౌన్ సైడ్లో ఏంటంటే మనకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ మొమెంటం స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఈ జోన్లో. ఇక్కడ మనకు 55,760 దగ్గర నుంచి కానీ 55,690 దగ్గర నుంచి కానీ ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇమీడియట్గా విక్స్ దగ్గర కూడా డిమాండ్ జోన్గానే పనిచేస్తుంది, కాబట్టి కొంచెం రిస్కీగానే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఇదంతా కూడా ఈ జోన్లో పడింది. మనకి ఏమన్నా బౌన్స్ వస్తే ఇక్కడే రావాలి. ఈ బౌన్స్ ఇక్కడ రాలేదు అంటే మళ్ళీ ఇదంతా జోను, ఈ జోన్లో మనం తీసుకోవడానికి లేదు. మళ్ళీ ఒకవేళ 55,445 దాటింది అంటే మళ్ళీ మనకు 55,000 వరకు టచ్ చేసే ఛాన్సెస్ ఉంది. అక్కడ ఒక 500 పాయింట్స్ దొరికే అవకాశం ఉంది డౌన్ సైడ్ వస్తే. ఇక గ్యాప్ అప్ అయింది, అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ ట్రై చేస్తుంది మార్కెట్ అంటే ఇక్కడ నుంచి దీంట్లో అప్ సైడ్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 50% ఎగ్జాక్ట్లీ ఉంది కాబట్టి మనకు లెవెల్ కూడా కొంచెం దూరంగా ఉంది. 56,500 వరకు ఉంది కాబట్టి ఇక్కడ వరకు మంచి టార్గెటే ఉంది, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇది బ్రేక్ అయితే మళ్ళీ మనకు 57,000 వరకు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చింది అంటే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది బ్రేక్ అయితేనే ఒకవేళ ఇక్కడ ఎంట్రీ దొరికినా కూడా ఇక్కడికి ఎగ్జిట్ అవ్వాలి. ఆ తర్వాత దీనిపైన మళ్ళీ సస్టైన్ అయితే ఇంకొక ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చింది కదా, మన టార్గెట్ ఆన్ దాకా ఉంది, 57 పైన ఉంది కాబట్టి అక్కడ దాకా పోతుంది, అక్కడ దాకా వెయిట్ చేస్తాను వద్దు. ఇక్కడికి వచ్చినా ఎగ్జిట్ అవ్వాలి. తర్వాత మళ్ళీ ఇది బ్రేక్ అయితే అప్ సైడ్, మళ్ళీ డౌన్ వచ్చిందంటే మనకు అప్పటికి బుక్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంతే. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ కూడా ఇంచుమించు మనకు అన్నిట్లలాగానే ఉంది. ఇంకా మనకి ఇందులో చాలా స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది. ఫస్ట్ 1 అవర్ స్ట్రాంగ్ వచ్చింది. ఇప్పుడు చాలా రోజుల నుంచి వెళ్ళి మనకి ఎటు రాకుండా మార్కెట్లో ఉంది కదా, ఇక్కడనే ఉంది మార్కెట్. ఆ తర్వాత చూడండి, ఇక్కడ చాలా అగ్రెషన్ మూమెంట్. ఇక్కడ చిన్న కన్సల్టేషన్ స్టార్ట్ అయిందా, ఈ క్యాండిల్లో చూడండి చాలా మూమెంటం. ఆ తర్వాత మార్కెట్ కొంచెం కన్సల్టేట్ అయింది లాస్ట్ 2 అవర్స్లో. రేపు దీంట్లో క్లియర్ సస్టైన్ 81,700 పైన సస్టైన్ అయితే కొంచెం అప్సైడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 82,180 వరకు లేదు. మళ్ళీ కిందికే వచ్చింది మార్కెట్ అంటే కొంచెం డౌన్ వచ్చినా కూడా మళ్ళీ 81,700 టచ్ చేసి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మనకు 81,000 కూడా రీచ్ అవ్వచ్చు. రేపు ఫాల్ కంటిన్యూ అయితే 81,000 అవుతుంది. 80,500 వరకు కూడా మనకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 80,480 మనకు చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఉంది, అక్కడి వరకు కూడా రావచ్చు. రేపైతే ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్లోనే ఉంది, కొంచెం రిస్కీగా ఉండొచ్చు, బట్ దాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.